ఒక ఊరిలో ఇద్దరూ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న స్నేహితులు. ఒకే బెంచ్, ఒకే పుస్తకం, ఒకే కలలు. కాలేజ్ రోజుల్లో ఇద్దరికీ ఒకటే ఆశ, బాగానే చదివి జీవితంలో ఎదగాలి అని. కాని చదువు పూర్తయ్యాక వారి మార్గాలు నెమ్మదిగా వేరయ్యాయి. ఒకడు చదువైపోగానే ఇక చదువులంటే ఆసక్తి లేదు, నాకు బిజినెస్ చెయ్యాలనుంది అని చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. ఇంకొకడు మాత్రం అయోమయంలో పడిపోయాడు. నేను కూడా బిజినెస్ చేయాలా లేదా చదువులోనే కొనసాగాలా? తనకు ఏది ఇష్టమో, ఏ దారిలో నడవాలో అర్థం కాలేదు. ఆ గందరగోళంతో తన మనస్సు భారంగా మారింది. అప్పుడు తన జీవితానికి దిక్సూచిలాంటి తన తండ్రిని ఆశ్రయించాడు. అన్నీ ఓపికగా విన్న తండ్రి నెమ్మదిగా ఎంతో ప్రేమతో ఇలా అన్నాడు, దిగులు పడకు నాన్నా, నీ స్నేహితుడికి వ్యాపారం ఇష్టం కాబట్టి ఆ దారి ఎంచుకున్నాడు. కాని నీకు ఏది ఇష్టమో నీకే ఇప్పుడే తెలియకపోతే ముందుగా నీ విద్యను పూర్తి చేయి, కాలమే నీకు దారి చూపిస్తుంది. ఆ మాటలు అతని మనసుకు ధైర్యమిచ్చాయి. తండ్రి మీదున్న నమ్మకంతో చదువు వైపు అడుగువేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది. జీతం బాగానే ఉంది. బయటివాళ్లకి చూసేటప్పుడు అన్నీ బాగానే అనిపించాయి. ఒకసారి ఊరికి వెళ్లి తల్లిదండ్రులతో, బంధువులతో 2 రోజులు హాయిగా గడిపాడు. స్నేహితులను కలిచాడు. తన బిజినెస్ మొదలుపెట్టిన స్నేహితుణ్ణి కూడా కలిచాడు. అతను అప్పటికే బిజినెస్లో స్థిరపడి హాయిగా జీవిస్తున్నాడు. తిరిగి నగరానికి వచ్చాక కాలం గడిచే కొద్దీ ఉద్యోగంలో ఒత్తిడి పెరిగింది. ఆసక్తి తగ్గింది. మనసు మాత్రం ఖాళీగా, అసంతృప్తిగా మారింది. ఒకరోజు ఆ భారాన్ని ఇక భరించలేక మళ్లీ తండ్రిని అడిగాడు, నాన్నా, అందరూ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని సంతోషంగా ఉన్నారు. నేను మాత్రం మంచి జీతమున్నా ప్రెషర్, టెన్షన్తో జీవిస్తున్నాను. ఇది నిజంగా సంతోషకరమైన జీవితం కాదనిపిస్తోంది. ఏం చెయ్యాలి? తండ్రి కొంచెం ఆలోచించి ఇలా అన్నాడు, ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి కొంత డబ్బు కూడబెట్టావు కదా, దాంట్లో కొంత భాగం తీసుకొని నీ మీద నమ్మకమున్న స్నేహితులతో బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడి చూడు. ఎవరు నీతో నడవగలరో తెలుసుకో. ఆ మాటల్లో భయం లేదు, కాని అపారమైన విశ్వాసముంది. అతడు స్నేహితులతో మాట్లాడాడు. వాళ్లూ ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. అందరూ కలిసి ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టారు. వ్యాపారం పెరిగింది. మనుషుల సంఖ్య పెరిగింది. తండ్రి మరో మంచి ఆలోచన చెప్పాడు, మీ దగ్గర ఉన్న మానవ వనరుల్ని, వాళ్లలోని ప్రతిభను ఉపయోగించుకొని ఇంకా కొత్త వ్యాపారాలను విస్తరించండి. ఆ సలహా జీవితాన్ని మరో మలుపు తిప్పింది. కాలక్రమంలో భూములు కొనుగోలు చేశారు. విభిన్న రంగాల్లో వ్యాపారాలు విస్తరించారు. ఒకరోజు తండ్రితో చెప్పాడు, ఇప్పుడు నేను స్థిరపడ్డాను నాన్నా. అప్పుడు తండ్రి చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఇప్పుడు నీకు దారిచూతున్న ఆ ఉద్యోగాన్ని మరొకరికి అవకాశమివ్వు. నువ్వు నీకు ఇష్టమైన వ్యాపారంపైనే పూర్తిగా దృష్టి పెట్టు. అలా ఉద్యోగాన్ని వదిలి పూర్తిగా వ్యాపారంపై దృష్టి పెట్టాడు. కొన్ని సంవత్సరాల్లోనే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, అలా ఎన్నో సంస్థలను స్థాపించి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఆ రోజు తన తండ్రి దగ్గరకు వెళ్లి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పాడు. తండ్రి అతన్ని దగ్గరకు తీసుకొని బలంగా కౌగిలించుకొని ఇలా అన్నాడు, పిల్లలు తప్పుదారిలో పడకుండా కాపాడటానికే దేవుడు మమ్మల్ని తండ్రులుగా పంపాడు నాన్నా. నిన్ను జాగ్రత్తగా చూసుకోవడమే నా పని. ఆ మాటలు విన్న కుమారుని హృదయం గర్వంతో, సంతోషంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. తండ్రి చూపిన దారిలో ధైర్యంగా ముందుకు నడిచాడు ఆ కుమారుడు. ఈ కథ చెప్పే సందేశం, ప్రతిసారీ వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో సరైన మార్గం తనంతట తానే కనిపిస్తుంది. తండ్రి మాటలో అనుభవం ఉంటుంది, ఆశీర్వాదముంటుంది. తండ్రి ఉన్నంతవరకు మనం ఒంటరివాళ్లం కాదని ఈ కథ గుర్తుచేస్తుంది.